రైట్కి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐపాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ సందర్శిస్తారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని అక్కడి ప్రతినిధులతో 30 నిమిషాల పాటు చర్చిస్తారు. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారికి కొన్ని బహుమతులను ఆయన ఇస్తారని తెలుస్తోంది. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐపాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ సందర్శిస్తారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని అక్కడి ప్రతినిధులతో 30 నిమిషాల పాటు చర్చిస్తారు. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారికి కొన్ని బహుమతులను ఆయన ఇస్తారని తెలుస్తోంది. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐపాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ సందర్శించనున్నారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని అక్కడి ప్రతినిధులతో 30 నిమిషాల పాటు చర్చించనున్నారు జగన్. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈరోజు జగన్ మధ్యాహ్నం 12 గంటలకు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. అయితే ఏదైతే సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో, ముఖ్యంగా పోలింగ్ ప్రక్రియ 2 రోజుల క్రితం పూర్తి కావడంతో ఏదైతే ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పబ్లిక్ పల్స్ ప్రభుత్వంపై ఏ రకంగా ఉంది, అదేవిధంగా ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి, ప్రజల నాది ఏ రకంగా ఉంటుంది అనేది ఒక సర్వే రూపంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఐపాక్ తోటి సర్వే చేయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడాను దాని తాలూకా అభిప్రాయ సేకరణ కూడాను క్రోడీకరించిన సంగతి మనం తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత, పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సర్వే సంస్థ తోటి ఒక అరగంట సేపు భేటీ కానున్నారు. పోలింగ్ ప్రక్రియ ఎలా జరిగింది, అసలు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి. అసలు ప్రజలకు ఎవరు ఓటు వేశారు, ప్రజలు ఎలా ఉంది ఏంటి, ఓ పక్క ఈ దాడులు, ఇంకో పక్క ఈ అరెస్టులు, ఇవన్నీ చూసుకుంటుంటే అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఏ రాజకీయ పార్టీ చూసినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే సంస్థలను ఏర్పాటు చేసుకుని వాళ్ళు సర్వే చేయించుకున్న పరిస్థితి మనం చూసుకున్నట్లయితే, ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపాక్ తోటి ముందుకు వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే విజయవాడ బెంచ్ సర్కిల్ ఉన్నటువంటి ఐపాక్ సర్వే సంస్థ ఏదైతే ఉందో, ఈ పొలిటికల్ అనలిస్ట్ గా మనం చెప్పుకునేటువంటి ఐపాక్, ఈ సంస్థకి ఈ రోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సంస్థ దగ్గరికి వెళ్లి వాళ్ళతోటి ఒక హాఫ్ అన్ అవర్ చర్చించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారిక సమాచారం ఉంది. ఈ రకంగానే ముందుకెళ్తుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే పీకే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా అనలిస్ట్ గా మనం చెప్పినటువంటి పీకే కూడా గతంలో 2019 టైంలో కూడాను జగన్మోహన్ రెడ్డి తాలూకా గెలుపుకి ప్రధానంగా కీలక పాత్ర పోషించారనేటువంటి ఆలోచన. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం ఐపాక్ సంస్థతో ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే ఎన్నికలు ఏ రకంగా జరిగాయి, పోలింగ్ ఎలా ఉంది, దాదాపు గతంతో కంపేర్ చేసుకుంటే 2024లో చాలా భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడా కూడా లేనంత ఎక్కువ ఓటింగ్ శాతం 81 పైబడి పర్సెంటేజ్ ఓటింగ్ నమోదైన నేపథ్యంలో అసలు ఏ పార్టీ గెలుస్తుంది అనేది చాలా విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఐపాక్ తోటి ఎలా జరిగింది పోలింగ్ అనే అంశాన్ని వాళ్ళు చెప్తే కొంత సాటిస్ఫాక్షన్ ఉందనేటువంటి ఒక ఉద్దేశంతో బహుశా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో సంప్రదింపులు జరిపేందుకు వాళ్ళతో చర్చించేందుకు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది జ్యోతి. అంటే కిరణ్, ఈ ఫలితాల మీద ఆయన కొంత సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే అవకాశము ఈ రోజు అయితే ఉంటుంది అని మనమైతే ఖచ్చితంగా అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ టికెట్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు మనం గత కొంతకాలం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పి పదే పదే చెప్తూ ఆ రకంగానే ముందుకెళ్లిన పరిస్థితి. అయితే ఈ టికెట్ల వ్యవహారంలో కూడా కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి కూడా ఉంది. కొంతమంది సీనియర్లు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకు పరిస్థితులు బాగాలేవు, అక్కడ అనుకూలంగా లేవన్న నేపథ్యంలో వాళ్ళని ఇన్ఛార్జీల పేరుతో మార్పులు చేసినట్లు కూడా మనకు తెలిసిన సంగతే. చాలా నియోజకవర్గాల్లో ఈ మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 175 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితి ఆల్రెడీ అంతా తను ఫీడ్బ్యాక్ తీసుకొస్తూ కూడా ఇలా చేశారు. అయితే ఎప్పుడు కూడా ఊహించని రీతిలో 81% అబోవ్ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏ పార్టీకి అధికారం వస్తుంది, మరోసారి ప్రజలు తమను విశ్వసిస్తారా లేదా అనేది అందరిలోనూ కూడా సందిగ్ధత. ఎంత భారీ స్థాయిలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున రాత్రి 10 గంటల వరకు కూడాను పోలింగ్ సెంటర్ల వద్ద బారులు తిరిగి ఉన్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి. అయితే ఎవరికి ఓటింగ్ వేశారనేది ఎవరికి వాళ్లే పైకి ధీమాగా వ్యక్తం చేసినప్పటికీ కూడా లోపల మాత్రం అంతర్మదనం ఉంది. ఎవరు గెలుస్తారా, ఎవరు ఎలా ఉంటుంది, అసలు ఓటు ఎవరికి వేశారా. గతంలో అయితే చాలా ఈజీగా ఐడెంటిటీ అయిపోతూ ఉండేది. ఏదైతే ఈ పోలింగ్ సంబంధించి ఆ పార్టీకి వేశారు, ఈ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనేటువంటిది చాలా వరకు 90% వివరంగా తెలిసిపోతుండేది. అయితే ఈసారి ఆ పరిస్థితి అక్కడ కనిపించలేదు. ఎవరు గెలుస్తారా అనేది మాత్రం చాలా కన్ఫ్యూజన్ గానే ఉంది. ఎవరు కూడా బయటికి చెప్పలేని పరిస్థితి. వాళ్ళ ఏదైతే ఓటు అనే ఒక ఆయుధంతో ప్రజలు నాయకులు నిర్ణయిస్తారనేటువంటి ప్రచారం ఏదైందో ఈసారి ఎన్నికల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ కూడా చాలా సైలెంట్ మోడ్ లోనే పోలింగ్ చేసిన పరిస్థితి. అయితే ఎవరు గెలుస్తారనేది మాత్రం తెలియని పరిస్థితి. దీంతో అన్ని రాజకీయ పార్టీల అతిరథ మహారథులు, నేతలు, అదేవిధంగా మిగతా వ్యక్తులందరూ కూడాను చాలా సందిగ్ధంలో ఉంది, కన్ఫ్యూజ్ గా ఉన్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా తమ పార్టీ గెలుస్తుందని చెప్పి ఎవరికి వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోపల మాత్రం అంతర్మదనం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టే ఈ రోజు ఐపాక్ తోటి అసలు ఐపాక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళతో చర్చించాల్సినంతటి అవసరం ఏముందనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే తానే స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ భేటీ అవుతున్నారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాస్తవ పరిస్థితులు ఎలాగున్నాయి ఏంటనేది తెలుసుకోవాలనేటువంటి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సంస్థ ఏదైతే ఉందో అనలిస్ట్ గా మనం చెప్పుకునేటువంటి ఐపాక్ సంస్థతో చర్చిస్తున్నారంటే ఇదే కారణం కావచ్చు. రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది, స్పష్టమైనటువంటి సంకేతాలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడ బెంచ్ సర్కిల్ నుండి ఆ కార్యాలయానికి వెళ్తున్నట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కిరణ్, ఈసారి పోలైన విధానాన్ని బట్టి మీరు అన్నట్లుగా అంచనాలకి అందట్లేదు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన సర్వే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఐపాక్ మొదటి నుంచి సర్వేలు ఇస్తూ దానికి అనుగుణంగానే ఆ పార్టీ అడుగులు వేసే విధంగా గైడ్ లైన్స్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు పోలింగ్ తర్వాత ఐపాక్ ఇదివరకు ఇచ్చినంత స్పష్టమైనటువంటి అంచనాలని, క్లారిటీని ఫలితాల మీద ఇవ్వగలదా? ఇది కూడా కొంత ఊహాజనితంగానే ఉండే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా. అసలు ఐపాక్ సర్వే సంస్థ అనేది ఇది ఒక రకంగా ఏ సంస్థ చూసినా సరే ఒక రకంగా ఏంటంటే ప్రజల నాడిని పసిగట్టి ప్రజలతో పబ్లిక్ పల్స్ తీసుకొని పబ్లిక్ ఒపీనియన్ సేకరించి అక్కడ ఉన్నటువంటి పార్టీ తాలూకా స్థితిగతులు, లేదంటే ప్రభుత్వం తాలూకా స్థితిగతులు, ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఏ రకంగా ప్రజలకు అందాయి, ప్రజలు ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు, ప్రజలు అధికార పార్టీ లేదంటే ప్రతిపక్ష పార్టీ పట్ల వాళ్ళ అభిప్రాయం ఏ రకంగా ఉందనేది సేకరించేటువంటి ఈ సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఈ సమస్యలన్నీ కూడాను ఒక ప్రాంతంలో, ఒక ఏరియాలో ఒక లిమిటెడ్ పర్సన్స్ ని
తీసుకొని వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని సేకరిస్తూ వాటన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడాను సర్వే జరిపి ఒక లెక్కకు అనేది రావడం జరుగుతుంది. ఆ రకంగానే ఈ ఐపాక్ సంస్థ కూడా ఆ రకంగానే చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఈ సర్వేల ఆధారంగానే ఎలా ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా ఇది 100% ఎష్యూరెన్స్ ఇస్తుంది ఏ పార్టీకైనా అనేది చెప్పే పరిస్థితి ఎక్కడా ఉండదు. కేవలం ఇది ఒక ఊహాజనితము, అదేవిధంగా ఖచ్చితత్వం అంత మాత్రంగా అలాగని చెప్పి మనం ఉండదు అని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఏంటంటే ఇది ఒక సర్వే కాబట్టి ఆ సర్వే ప్రకారంగా ఒక ఇంటిలో సంబంధించి 5 వ్యక్తులు ఉంటే అందులో ఒకళ్ళలో ఇద్దరిలో కంపేర్ చేస్తూ ఆ రకంగా ఒక క్యాల్కులేషన్ వేసి వీళ్ళు అంచనాకు వచ్చే పరిస్థితి. అయితే అంచనాలు తలకిందులు అవుతాయా లేదా అనేది అది ఏ ఒక్క సంస్థ కూడా 100% ఎష్యూరెన్స్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మేధావులు కావచ్చు, అంటే పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఒక ఊహాజనితంగానే చెప్పే పరిస్థితి. కొన్ని చోట్ల అది సక్సెస్ అవుతుంది, కొన్ని చోట్ల అది ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఐపాక్ అయితే 100% ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ కూడాను నమ్మే సంకేతాలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు కూడా ఎప్పుడూ లేని విధంగా మహిళలు ముఖ్యంగా ఓటు వేస్తున్నారంటే ఇక్కడ ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాలను అనుభవించినటువంటి మహిళలు వచ్చి సొంతంగా ఓటు వేశారు. అదేవిధంగా యువకులు ఈసారి ఎప్పుడూ కూడా లేని పరిస్థితి. 2005లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈసారి కొత్తగా ఓటింగ్ వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి దాదాపు 3-4 నెలల నుంచి వాళ్ళు చేసినటువంటి కసరత్తు ఏదైతే యువకులు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చేసినటువంటి ప్రచారం కూడా ఇక్కడ సక్సెస్ అయినట్టే చెప్పాలి. అందుకని ఏ ఒక్కరూ కూడాను ఓటర్ ఎవరు కూడా ప్రస్తుతానికి విసుక్కునే పరిస్థితి కనిపించలేదు ఎక్కడ కూడా. మన అబ్జర్వేషన్ లో ఓటు తర్వాత వేద్దాంలే, చాలా ఎండగా ఉంది, లేకపోతే ఇప్పుడు ఏం వేస్తాంలే అనే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సైలెన్స్ మోడ్ లో క్యూ లైన్ లో గంటల కొద్దీ వెయిట్ చేసి ఓటు వేశారు. అంటే దాన్ని బట్టి ఇక్కడ మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే అధికార పార్టీకి మళ్ళీ అధికారం కట్టబెట్టాలని చూస్తున్నారా అనేది అందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అనేది మాత్రం 4వ తేదీనే జూన్ 4న ఎవరైనా సరే ఎంత పెద్ద అనలిస్ట్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు, విమర్శకులు కావచ్చు, వీళ్ళెవరూ కూడా చెప్పలేని పరిస్థితి. పైకి మాత్రం మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు తప్ప ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి రాగలుగుతుందని చెప్పే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేని పరిస్థితి జ్యోతి ఈరోజు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.